దేవుని స్తోత్రంలో సమయం ఇచ్చిన దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. వచ్చిన దైవజనుల హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన ఆదివారం డ్యూటీకి వెళ్ళి బాగా అలిసిపోయా. సోమవారం అంతకంటే ఎక్కువ బాగా అలిసిపోయా. ఇంకా మంగళవారం రోజు కూడా బాగా అలిసిపోయా. జ్వరం వచ్చేసింది. అర్ధరాత్రిలో 12 గంట అప్పుడు ఒక్కదాన్నే పడుకున్నా, ఎవరు లేరు. డ్యూటీకి వెళ్ళిపోతారు. చలి పడుతుంది. ఎన్ని దుప్పట్లు కట్టుకున్నా అసలు చలి ఆగట్లా. ఏం చేయాలి? ట్యాబ్లెట్ కూడా లేదు వేసుకోవడానికి. ఇక బాగా ఆ చలితో లేసి ఆ మంచం మీదనే మా కాళ్ళ మీద, అది కాకుండా కాళ్ళు అస్సలు కర్రలు ఇవ్వట్లా, చాలా బరువుగా ఉన్నాయి. నాకు జగ్గపేటలో అలాగే వచ్చి కాళ్ళు బరువుగుండి కాళ్ళు ఏంటో వాసిపోయినట్టుగా ఉండి బాగా అక్కడ జ్వరం వచ్చి 15 రోజులు 20 రోజులు మంచంలో నుంచి లేగలేదు. నాకు అది గుర్తొచ్చేసింది. ఆ చలి జ్వరంతో చాలా భయం వేసింది. వెంటనే ఆ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుని, నీ చిత్తం అయితే ప్రభా ఇప్పుడే ఈ జ్వరం తగ్గిపోవాలయ్యా, ఎందుకంటే నాకు ఎవరూ లేరు, నువ్వు తప్పనిసి ఏం చేయాలి ప్రభు, నాకు నా స్థితి నా గతి నువ్వు ఎరిగిన దేవుడు అని బాగా ఏడ్చేసి ప్రార్థన చేశారు. ఈయన ఉంటాడు కానీ పక్కన లేడు, డ్యూటీకి వెళ్ళిపోయింది. చెప్పలేదు కూడా నేను. ఇక తెల్లవారి పొద్దున 3:30కి నాకు ఎమ్మటే మెలుగు వచ్చేసింది. అది రోజు వస్తుంది. అలాగే లేచి మళ్ళీ అర్ధరాత్రిలో 1 గంట 1:30 ఆ టైంలో లేచా. అది 2 దుప్పట్లు కప్పేసుకున్నా. ఉల్లం ప్రార్థన ఏడ్చేసి బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు 1 గంటలోనే అది తగ్గిపోయింది. నేను ట్యాబ్లెట్ కూడా అసలు ఆ టైంలో ఏమి లేవు ఇంట్లో కూడా వేసుకోవడానికి. చాలా ఏడ్చేసి ఇంట్లో కొబ్బరి నూనె ఒక్కటే ఉంది. అసలు ఆ కొబ్బరి నూనె డబ్బా తీసుకునే ఓపిక కూడా లేదు. నా పని నా డ్యూటీ అంతా అలిసిపోయి వస్తానన్నమాట. అయితే ఏం చేశానంటే, ప్రభు నిశ్చితం అన్నప్పుడు తగ్గింది. 1:30 ఆ టైంలో ఒళ్ళంతా చిరిచేవట్లు పోసేసింది. అసలు బాగా చీర మొత్తం తడిచిపోయినట్టు అనిపించింది. ఇంక లేచి చిన్నగా బయటకు వచ్చి 1:30 ఆ టైంలో బయటకు వచ్చి లైట్ వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగి లోపలికి వెళ్ళిపోయా. నాకు అడుగు ముందుకైంది. ఎందుకంటే అప్పుడు కూడా ఇంకా కాళ్ళు బరువు కూడా అసలు ఏమి లేవు. చాలా హుషారుగా ఉంది. ఎందుకంటే ప్రభు నేను పొద్దున్నే డ్యూటీకి పోవాలయ్యా, నా పరిస్థితి తెలుసు ప్రభు. నేను ఏడ్చినప్పుడు ఇంకా ఆ కాళ్ళు కూడా తేలిక అనిపించేసి ఆ బరువు గిరువులు ఏమి లేవు. నిశ్చితమైతే ఆదివారం సాక్ష్యం చెప్పుకుంటానని దేవునికి సమర్పించుకున్నా. అయినప్పటికీ నాకు జ్వరం తగ్గింది. మళ్ళీ అదే బలహీనత నీరసంగా మళ్ళీ నైటే 2 రోజులు అలాగే వచ్చింది. నేను అయితే ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. దేవుని మీద భారం వేశాను. శుక్రవారం రోజు ఏం జరిగిందంటే, పగులే మధ్యాహ్నమే బాగా జ్వరం వచ్చేసింది. ఆ నీళ్లు పట్టుకుంటుంటే చలి పడుతుంది బాగా. ప్రభు నాకు ఈరోజు ఇంట్లో ప్రార్థన ఉంది ప్రభు. నాకు అసలు ఈ జ్వరం ఉంటే మాత్రం నేను వంతు తీసేయాలి, ముట్టి స్వస్థపరచాలని చెప్పి ఒక 10 నిమిషాలు అక్కడ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో పోయి ప్రార్థన చేసుకున్నప్పుడు గడగడ ప్రాణం వణికిపోతుంది అనమాట. నాకు అక్కడ ఉన్నవాళ్ళు ఏంటి అట్లా ఉన్నాయి, ఏంటి అక్కడ కూర్చొని వెళ్ళి అని అన్నారు. ఏం లేదన్నారు, చలిపడుతున్నాను అంటే ట్యాబ్లెట్ దామా నేను వచ్చి చేయి పట్టుకున్నప్పుడు మళ్ళీ జ్వరంగా ఉంది. పగులు వచ్చేసింది ఆ రోజు. అయినప్పటికీ నేను అసలు ఇంకా ఏమాత్రం అసలు నేను ట్యాబ్లెట్ వేసుకొని ప్రభు అది నువ్వు తగ్గించాలయ్యా నాకు అంటే, ఈ వయసులో అలాంటి బలహీనతలు రావటం ఇదే. కానీ బాగా నేను కష్టపడేది బాగా కష్టం నేను చేసే పని. అయినప్పటికీ నా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి ఇంత ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా తగ్గించి మంచి బలమును శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చిండు. ఇంకా శుక్రవారం రోజు తొందరగా వచ్చేసి ఇంటికి ప్రార్థన ఆ రోజని తొందరగా పని చేసేసుకుని అయ్యగారు వచ్చారు. అయ్యగారు వచ్చినప్పుడు కొంచెం నీరసంగా ఉంది కానీ చెప్పా, ఇంకా ప్రార్థనలో ఇలా కొంచెం ప్రార్థన చేయండి అయ్యా నాకు బాగా నీరసంగా ఉంది అంటే సరమ్మా అన్నారు. ఇంకా శుక్రవారం రోజు ప్రేయర్ అయిపోయింది. ప్రార్థన చేసి వెళ్ళిపోయారు అయ్యగారు. ఇక అసలు అప్పుడు ఏంటో నాకు మంచి హుషారు ఆనందం. ఇంట్లోనే ఒక్కదాన్నే పాటలు పాడుకుంటూ సంతోషంగా ఆనందంతో ఉన్నా. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి స్వస్థనిచ్చిండు. ఇంకా నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే నా ఆయన కూడా బీపీ షుగర్ ఉంటుంది. ఎప్పుడు ట్యాబ్లెట్లతోనే ఉంటుంది. ఆ ట్యాబ్లెట్లు ఒకదానంటే ఒకటి తగ్గించులాగానే ఇంకా మా ఇద్దరికి మంచి ఆరోగ్యం ఇచ్చినట్టు మీరు అందరూ సంఘం అంతా ప్రార్థన చేయండి. దైవజనులు ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించిన